ఈ సమాజం అభివృద్ధి చెందుతాది, అది కూడా విద్యతోనే సాధ్యమని ఆయన భావించి ఆనాటి కాలంలో ఎక్కువగా బాల్య వివాహాలు ఉన్నటువంటి ఆ కాలంలోనే మహిళల కోసం కళాశాలలు నిర్మించి ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడేలాగా పనిచేశారు. అటువంటి మహనీయులను మనమందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. వారి బాటలోనే కూడా వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారిని కూడా నడిపించి సంఘ సంస్కర్తగా చేసినటువంటి మహనీయుని ఈరోజు స్మరించుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాజిక న్యాయం పాటించినటువంటి ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మనం చూసాం, సామాజిక న్యాయం పాటించారు, మహిళా సాధికారత పాటించారు, మహిళలకు రాజకీయంగా అవకాశాలు కల్పించారు. అందులో భాగంగానే ఈ రోజు నేను ఒక బీసీ మహిళ జెడ్పీ చైర్మన్ గా మీ ముందు మాట్లాడుతా ఉందంటే అది ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాటించినటువంటి సామాజిక న్యాయము, మహిళా అభివృద్ధిలో భాగంగానే కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము అటువంటి మహనీయుల ఆశయాలకు తూట్లు పొడుచకుండా వారి అడుగుజాడల్లో నడవాలని కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు అయింది, మహిళలకు భద్రత లేదు. ఈ రోజు చిన్నారుల పైన, మహిళల పైన, ముసలి వాళ్ళ పైన కూడా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. అటువంటి చేసిన వాళ్ళని తక్షణమే కూడా మీరు శిక్షించి ఈ మహనీయుల ఆశయాల అడుగుజాడల్లో నడవాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరొకసారి కూడా మహాత్మా జ్యోతిబా పూలే గారికి సందర్భంగా ఘన నివాళులు తెలియజేస్తా ఉన్నాం.